ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, తేదీ 18 మే 2026 సోమవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 తిథి విదియ సాయంత్రం 5:55 వరకు, తరువాత తదియ. నక్షత్రం రోహిణి ఉదయం 11:32 వరకు, తరువాత మృగశిర. యోగం సుకర్మ రాత్రి 9:47 వరకు. కరణం భాలవ ఉదయం 7:46 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:11 నుండి 4:59 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:43 నుండి 10:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అశుభ సమయాలు వర్జ్యం తెల్లవారు జామున 4:31 నుండి 5:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 8:59 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. వృషభరాశి పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మిథునరాశి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా మీ తెలివితో అధిగమిస్తారు. కర్కాటక రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించడం మంచిది. సింహరాశి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కన్యరాశి ఇంటి విషయాల్లో మీ నిర్ణయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. తులారాశి దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. వృశ్చిక రాశి ఆరోగ్యపరంగా విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ధనస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాల సూచనలు ఉన్నాయి. మకర రాశి పెద్దల ఆశీస్సులతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కుంభరాశి సృజనాత్మక ఆలోచనలు మీకు మంచి ఫలితాలు తెస్తాయి. మీనరాశి మిత్రుల సహకారంతో కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.